హనుమంతుడు సముద్ర తీరాన నిలబడి తన భుజాలపై రామభక్తి జ్వాలలతో హనుమంతుడు గర్జిస్తాడు. సముద్రపు అలలు సింహం గర్జన విన్నట్లుగా వెనక్కి తగ్గుతాయి. ఒక్క క్షణంలో తన మహాకాయ రూపాన్ని విస్తరించి ఆకాశాన్ని తాకుతాడు. సింహం దూకినట్లు పర్వతాలపై నుండి ఆకాశంలోకి ఎగురుతాడు. వాయువేగం కూడా ఆయన వేగానికి తల వంచింది. ఆకాశంలో మేఘాలు దారి ఇచ్చి తన కోసం స్తోత్రాలు పాడాయి. సముద్ర జలాలు అతని పాదాల కింద ఉప్పొంగి శంఖానాదంలా గర్జించాయి. జై శ్రీరామ్ అని గర్జిస్తూ హనుమంతుడు అగ్నిజ్వాలలా లంకపై విరుచుకుపడ్డాడు. ఆకాశమంతా అతని గర్జనతో కంపించింది. దేవతలు భక్తితో నమస్కరించారు. సముద్రంలోని మహాకాయ నాగాలు అతన్ని చూసి భయంతో లోతుల్లోకి దాక్కున్నాయి. సింధు దేవుడు తానే ఉప్పొంగి హనుమంతుని శౌర్యానికి వందనం చేశాడు. పక్షిరాజ గరుడు కూడా ఆకాశ మార్గంలో అతని వీర వేగానికి ఆశ్చర్యపోయాడు. ప్రతి అడుగులో రామనామమే శక్తిగా మారి అతన్ని ముందుకు నెట్టింది. పర్వత శిఖరాలపై నివసించే ఋషులు అతని గగన విహారాన్ని ఆశ్చర్యంగా వీక్షించారు. సూర్యుడు